మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బదులుగా మరో చట్టం రాబోతోంది. దీనికి సంబంధించి తాజాగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. అయితే ఈ చట్టంలో మహాత్ముడి పేరు లేకపోవడం వివాదంగా మారింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక గాంధీ, రంజిత్ రంజన్ మండిపడ్డారు. నిన్న మొన్నటి వరకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇందిరను దూషించడమే కేంద్రం పనిగా పెట్టుకుందన్నారు. తాజాగా మహాత్ముడిని ఎన్డీఏ సర్కార్ టార్గెట్గా చేసుకుందని కాంగ్రెస్ ఎంపీలు నిప్పులు చెరిగారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దుకు రంగం సిద్ధమయ్యింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉపాధి హామీ చట్టం స్థానంలో మరో చట్టం తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. కాగా ఈ కొత్త చట్టం కూడా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పిస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించిన బిల్లును తాజాగా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాగా ప్రస్తుతం అమల్లో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చింది. 2005లో సదరు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. అయితే తాజాగా ఈ ఉపాధి హామీ చట్టం దాదాపు రద్దు అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు బదులుగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ పేరుతో ఓ బిల్లును తీసుకొస్తున్నారు. దీనినే సంక్షిప్తంగా విబిజీ రామ్జీ బిల్లు 2025 అంటున్నారు. కాగా వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు సదరు బిల్లులో అధికార పక్షం పేర్కొంది. కాగా కొత్త చట్టంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు అనేక విధాలుగా ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఏడాదికి మొత్తం 125 పని దినాలుంటాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు రోజుకిచ్చే కనీస వేతనాన్ని కూడా పెంచుతున్నట్లు ఈ వర్గాలు వెల్లడించాయి. అలాగే గతంలో ఉపాధి హామీ చట్టం పూర్తి కేంద్ర ప్రభుత్వ స్కీమ్. కేంద్ర ప్రభుత్వమే గ్రామీణ ప్రాంత నిరుపేదలకు నిధులు సమకూరుస్తుంది. అయితే కేంద్రం తీసుకురానున్న కొత్త చట్టం భిన్నంగా ఉంది. ఉపాధి హామీ చట్టం నిధులలో కేంద్రం 60% భరిస్తుంది. మిగతా 40% నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. కాగా కేంద్రం తీసుకురానున్న కొత్త చట్టంలో ఎక్కడా మహాత్మాగాంధీ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు పాత చట్టానికి మహాత్ముడి పేరుంటే దాన్ని తీసివేయాలన్న ఆలోచన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఎందుకు కలిగిందన్న ప్రశ్న తెరమీదికొచ్చింది. ఇదే విషయమై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సభలో లేవనెత్తారు. ఈ సందర్భంగా పల్లెలే అభివృద్ధికి పట్టుకొమ్మలని మహాత్మాగాంధీ తరచూ చెప్పే మాటలను ప్రియాంక గాంధీ ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంత నిరుపేదలకు మేలు చేసే ఉపాధి హామీ చట్టానికి మహాత్ముడి పేరు ఉండాల్సిందేనని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. కాగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిన్న మొన్నటి వరకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరలను దూషించడమే పనిగా పెట్టుకుందని మరో కాంగ్రెస్ ఎంపీ రంజిత్ రంజన్ ఆరోపించారు. కాగా తాజాగా మహాత్ముడిని ఎన్డీఏ సర్కార్ టార్గెట్ చేసుకుందని రంజిత్ రంజన్ నిప్పులు చెరిగారు. పల్లె ప్రాంతాలకు పనికొచ్చే ఉపాధి హామీ చట్టం నుంచి మహాత్ముడి పేరు తీసివేయడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. ఎన్డీఏ సర్కార్ సిగ్గుపడే నిర్ణయం తీసుకుందని రంజిత్ రంజన్ మండిపడ్డారు. ఏదేమైనా మహాత్ముడి పేరు లేకుండా కొత్త ఉపాధి హామీ చట్టం రాబోతోంది.